ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలంగా తయారు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా డబ్బుల్ని ఖర్చు పెట్టి చాలా డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా దేశంలో రోడ్స్, హైవేస్, ఎక్స్ప్రెస్వేస్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇలా చాలా తయారయ్యాయి. దాంతో దేశంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది. దాంతో దేశంలో ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అనేది చాలా బలంగా తయారవుతుంది, స్మూత్గా అవుతుంది. దానివల్ల దేశంలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ కూడా చాలా వరకు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ని 33%కి ఇంక్రీజ్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 33% వరకు ఇంక్రీజ్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 10 lakh crores బడ్జెట్ని రిలీజ్ చేశారు. ఈ డబ్బుల్ని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు దేశంలో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల దేశంలో అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్స్ వల్ల దేశ సంపద అనేది వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. ఫ్యూచర్ లో ఇండియన్ ఎకనామీ $10 trillion అవ్వడంలో ఈ ప్రాజెక్ట్స్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవేవో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మొత్తం ప్రపంచంలో చూసుకుంటే అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అనేది అమెరికా తర్వాత ఇండియాలోనే ఉంది. కానీ ఎక్స్ప్రెస్ వేస్ విషయంలో చూసుకుంటే చైనా నంబర్ 1 లో ఉంది. ఇండియా టాప్ 20 లో కూడా లేదు. మనం మొత్తం ఇండియాలో ఉన్న రోడ్ నెట్వర్క్ ని చూసుకుంటే నేషనల్ హైవేస్ పర్సెంటేజ్ కేవలం 2% మాత్రమే ఉంది. సో దీన్ని పెంచడానికి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు భారత్ మాలా పరియోజన అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ప్రాజెక్ట్ భారత్ మాలా ప్రాజెక్ట్ ని 31 జూలై 2015 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల మొత్తం దేశంలో 83,677 కిలోమీటర్స్ వరకు హైవే కట్టడాలు జరుగుతాయి. ఇందులో హైవేస్ ప్లస్ ఎక్స్ప్రెస్ వేస్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 34,800 కిలోమీటర్ల హైవేస్ ప్లస్ ఎక్స్ప్రెస్ వేస్ ని తయారు చేస్తారు. ఫేజ్ 1 లో టోటల్ కాస్ట్ వచ్చేసి $87 బిలియన్. ఫేజ్ 1 ని కంప్లీట్ చేయడానికి 2022 వరకు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ కరోనా అనే పాండమిక్ రావడం వల్ల ప్రాజెక్ట్ 2 years డిలే అయిపోయింది. ఇప్పుడు 2024 వరకు ఫేజ్ 1 కంప్లీట్ అవుతుంది. మనం భారత్ మాలా ప్రాజెక్ట్ ని చూసుకుంటే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇండియాలో 18 hours లో 25.54 కిలోమీటర్స్ హైవే రోడ్ ని కన్స్ట్రక్ట్ చేసి వరల్డ్ రికార్డ్ కొట్టింది. అంతేకాకుండా భారత్ మాలా ఫేజ్ 2 ని తయారు చేయడానికి కూడా ప్లాన్స్ వేస్తున్నారు. ఫేజ్ 2 లో మొత్తం 3 lakh crores బడ్జెట్ ని అసైన్ చేశారు. దీంట్లో 5,000 కిలోమీటర్స్ వరకు ఎక్స్ప్రెస్ వేస్ అలాగే హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. దానివల్ల మొత్తం ఇండియాలో భారత్ మాలా ప్రాజెక్టు వల్ల రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల ట్రావెలింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. లాజిస్టిక్ కాస్ట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ప్రస్తుతం లాజిస్టిక్ కాస్ట్ వచ్చేసి 15 to 18% ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్స్ వల్ల కాస్ట్ అనేది 8 to 10% వరకు తగ్గిపోతాయి. దానివల్ల చాలా ప్రోడక్ట్స్కి సంబంధించిన ప్రైజెస్ కూడా తగ్గిపోతాయి. లాజిస్టిక్ కాస్ట్ అనేవి తగ్గడం వల్ల ఇండియాలో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది. తక్కువ ప్రైస్లో ఇండియాలో తయారవుతాయి. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని తయారు చేసి రేట్స్కి దగ్గర దేశంలో అమ్మే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దీనివల్ల ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ని కూడా చాలా వేగంగా అభివృద్ధి చేయొచ్చు. స్మాల్ అండ్ మీడియం బిజినెస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయి. భారత్ మాలా ప్రాజెక్ట్ ద్వారా 22 మిలియన్ పర్మనెంట్ జాబ్స్ అనేవి జనరేట్ అవబోతున్నాయి. ఏవైతే కంపెనీస్ ఈ ప్రాజెక్ట్స్లో భాగంగా ఉంటాయో ఆ కంపెనీస్లలో కూడా జాబ్స్ అనేవి చాలా జనరేట్ అవుతాయి. భారత్ మాలా ప్రాజెక్టు వల్ల దేశంలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ కూడా చాలా డెవలప్ అవుతాయి. గవర్నమెంట్ వాళ్ళు బ్యాక్వర్డ్ ఏరియాస్లో రోడ్స్ వేయడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడున్న ప్రజలకు దారి దొరుకుతుంది. బిజినెసెస్ కోసం దారి దొరుకుతుంది. ఫ్యూచర్లో ఇండియా 10 trillion ఎకనామీగా మారడానికి భారత్ మాలా ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ DFC డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు 85% ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా రైల్వేస్ నెట్వర్క్ ద్వారా జరిగేది. మిగతా 15% ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ ద్వారా జరిగేవి. కానీ మెల్లమెల్లగా కాలం గడిచే కొద్దీ రోడ్ నెట్వర్క్ అనేది చాలా వేగంగా పెరగడం వల్ల రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతూ వచ్చింది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనేది చాలా పెరుగుతూ వచ్చింది. ప్రెజెంట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ చూసుకుంటే 60% అయిపోయింది. రైల్ ట్రాన్స్పోర్టేషన్ 30%కి పడిపోయింది. సో ఈ రైల్వేస్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ని మళ్ళీ వేగంగా పెంచడానికి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తున్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైల్వేస్ నెట్వర్క్లో ఒక అతిపెద్ద ప్రాజెక్ట్. ట్రైన్స్లో లోడ్స్ ఎక్కువగా తీసుకురావడం చాలా ఈజీగా జరుగుతుంది. DFC ప్రాజెక్ట్
2006లో స్టార్ట్ అయింది. కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అనేవి 7 ఇయర్స్ తర్వాత 2013లో ఇచ్చారు. కానీ 2014 తర్వాత దీని పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతూ వచ్చాయి. డిఎఫ్సి ప్రాజెక్ట్ అనేది ఇండియాకి చాలా యూజ్ అవుతుంది. దానివల్ల లాజిస్టిక్ కాస్ట్ అనేవి కూడా తగ్గిపోతాయి. ప్రస్తుతం దేశంలో గూడ్స్ ట్రైన్స్ కోసం ప్రాపర్ ట్రాక్స్ అనేవి లేవు. దానివల్ల 2-3 డేస్ వరకు ఆ ట్రైన్స్ అనేవి స్టేషన్స్ లోనే నిలిచిపోతాయి. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, మనీ కూడా వేస్ట్ అవుతాయి. దానివల్ల ప్రోడక్ట్స్ ప్రైజెస్ కూడా చాలా వరకు పెరిగిపోతాయి. కానీ ఫ్రైట్ కార్డర్స్ తయారు చేయడం వల్ల ఫ్యూచర్లో గూడ్స్ ట్రైన్స్ అనేవి టైంకి వెళ్తాయి. దానివల్ల లాజిస్టిక్ కాస్ట్ అనేవి తగ్గిపోతాయి. డిఎఫ్సి వల్ల గూడ్స్ ట్రైన్స్ కి సంబంధించిన స్పీడ్ అనేది 80 to 100 km/h వరకు పెరుగుతాయి. ప్రస్తుతం గూడ్స్ ట్రైన్ స్పీడ్ అనేది 20 to 25 km/h మాత్రమే ఉంది. గూడ్స్ ట్రైన్స్ కి సంబంధించిన కెపాసిటీ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. డిఎఫ్సిని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా తయారు చేయొచ్చు. డిఎఫ్సి రూట్ ని ఎలక్ట్రిఫైడ్ చేస్తున్నారు. దానివల్ల ఫ్యూయల్ కాస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉండదు. డిఎఫ్సి వల్ల చాలా జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయి. దాంతోపాటు ఈ డిఎఫ్సి ప్రాజెక్ట్ అనేది ఇండియన్ ఎకనామీని కూడా పెంచడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇంక్రీజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. చాలా న్యూ బిజినెసెస్ వస్తాయి, ఇండస్ట్రీస్ సెటప్ అవుతాయి. దాంతో రైల్వేస్ రెవెన్యూ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 2030 వరకు డిఎఫ్సి హెల్ప్ తో దేశంలో 50% ట్రాన్స్పోర్టేషన్ అనేది రైల్వేస్ ద్వారా జరగబోతుంది. డిఎఫ్సి కంప్లీట్ అవుతే ఇండియన్ ఎకనామీకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ సాగర్మాల. మొత్తం ఇండియాలో 13% ట్రేడ్ ఓషన్స్ ద్వారా జరుగుతుంది. 2025 వరకు ఇది 16%కి పెరుగుతుంది. ఇండియాకి సంబంధించిన ఫారిన్ ట్రేడ్స్ అన్నీ కూడా 95% వరకు ఓషన్స్ ద్వారానే జరుగుతాయి. కానీ ఇండియన్ ఓషన్లో ఉన్న రూట్స్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడంతో దీన్ని సాల్వ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సాగర్మాల యోజన అని ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది. మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత 31st జనవరి రోజు 2015లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సాగర్మాల ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మెయిన్ గోల్ వచ్చేసి 7516 కిలోమీటర్స్ వరకు లాంగ్ కోస్ట్ లైన్ ని తయారు చేయడం, 14500 కిలోమీటర్స్ వరకు వాటర్ వేస్ ని, ఇంటర్నేషనల్ సీ రూట్స్ ని డెవలప్ చేయాలి. అంతేకాకుండా ఇండియాలో ఉన్న పోర్ట్స్ ని మోడిఫై చేయాలి, కొత్త పోర్ట్స్ ని తీసుకురావాలి, తయారు చేయాలి. దానివల్ల లాజిస్టిక్ సెంటర్స్ ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ కూడా చాలా వేగంగా అభివృద్ధి జరగడంతో ఇండియాలో ఉన్న ట్రేడ్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. దానివల్ల పోర్ట్స్ పైన ప్రెషర్ అనేది పడబోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సాగర్మాల ప్రాజెక్ట్ హెల్ప్తో కొత్త పోర్ట్స్ ని తయారు చేస్తున్నారు. దానివల్ల లాజిస్టిక్స్ కాస్ట్ అనేవి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇండియాలో ట్రేడ్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. ఇండియాలో షిప్పింగ్ సెక్టర్ ని కూడా డెవలప్ చేయొచ్చు. పోర్ట్స్ ని మోడిఫై చేయాలి, పోర్ట్స్ దగ్గర స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని తయారు చేయాలి. దీంతో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పోర్ట్ టర్న్ అరౌండ్ టైం ని 16 అవర్స్ నుంచి 18 అవర్స్ కి తీసుకొస్తున్నారు. టర్న్ అరౌండ్ టైం అంటే షిప్స్ లలో లోడ్ ని ఎక్కించి దించే టైం, అంటే లోడింగ్ అండ్ అన్లోడింగ్ టైం అన్నమాట. దీంతో 2025 వరకు లాజిస్టిక్స్ లో 40,000 crores సేవ్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల మ్యానుఫ్యాక్చర్ ని చాలా బూస్ట్ చేయొచ్చు. సాగర్మాల ప్రాజెక్ట్ వల్ల పోర్ట్స్ ని డిఎఫ్సి, భారత్మాల ఇలా చాలా ఇండస్ట్రీస్ కారిడార్స్ తో కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. దాంతో ఈ ప్రాజెక్ట్ వల్ల ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా వేగంగా పెరుగుతాయి. ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల $110 billion అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో 10 million డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇలా ఈ ప్రాజెక్ట్ కూడా ఇండియన్ ఎకనామీ అనేది $10 trillion గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ ప్రాజెక్ట్ 400 వందే భారత్ ట్రైన్స్. ఇండియన్ రైల్వేస్ లో అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్స్. ఇండియన్ రైల్వేస్ రెవెన్యూ అనేది 24 to 26 billion మధ్యలో ఉంటుంది. ఇందులో నుంచి 75% రెవెన్యూ అనేది గూడ్స్ ట్రైన్స్ నుంచి వస్తుంది. మనం ఇండియన్ రైల్వేస్ ద్వారా ఓవరాల్ లాస్ అనేది చూసుకుంటే ఎక్కువగా ప్యాసింజర్ ట్రైన్స్ లోనే ఉంటుంది. ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్స్ పైన ఎక్కువ డబ్బుల్ని ఖర్చు చేస్తాయి, కానీ ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. 1 రూపీ ఖర్చు చేస్తే 55 పైసా మాత్రమే రిటర్న్ వస్తుంది ప్యాసింజర్ ట్రైన్స్ తో. సో అందుకే ఈ లాస్ ని కవర్ చేయడానికి వందే భారత్ ట్రైన్స్ ని లాంచ్ చేస్తున్నారు. వందే భారత్ ట్రైన్స్ అనేవి సెమీ హై స్పీడ్ మోడర్న్ ట్రైన్స్ ఇండియాలో తయారు చేస్తారు. ఒక వందే భారత్ ట్రైన్ ని తయారు చేయడానికి 130 కోట్లు ఖర్చు అవుతుంది. 1 year లోనే 92 crores అనేవి వెనక్కి వచ్చేసాయి. 1 year లోనే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వెనక్కి వచ్చేసింది. ఈ వందే భారత్ ట్రైన్స్ ప్రాజెక్ట్ అనేది తక్కువ కాస్ట్ తో ప్లస్ ఈజీ ప్రాఫిట్స్ రికవరీతో మేడ్ ఇన్ ఇండియాలో 13 రూట్స్ 75 లొకేషన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని 400 ట్రైన్స్ ని లాంచ్ చేస్తున్నారు. ఈ ట్రైన్స్ వల్ల చాలా ప్రాఫిట్ అనేది ఇండియాకి వస్తుంది. $10 million అవ్వడంలో ఈ ప్రాజెక్ట్ హెల్ప్ చేయబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్, ఫిఫ్త్ ప్రాజెక్ట్ చార్ధామ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఉత్తరాఖండ్ లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4ని కలుపుతుంది.
ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 12,000 crores. ఈ ప్రాజెక్ట్ వల్ల 900 కిలోమీటర్స్ వరకు రోడ్స్ వేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన నరేంద్ర మోడీ గారు డెహ్రాడూన్లో సైన్ చేశారు. ఇనాగ్రేషన్ టైంలో పీఎం మోడీ ఈ ప్రాజెక్ట్ 2013లో కేదార్నాథ్ డిజాస్టర్లో చనిపోయిన వాళ్ళ కోసం అంకితం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అనేది 2019 వరకు కంప్లీట్ అవ్వాల్సింది, కానీ కోవిడ్ వల్ల డిలే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది 2024 వరకు కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ దేశంలో ఎకానమీతో పాటు సెక్యూరిటీ కోసం కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల ఇండియాకి చాలా లాభం ఉంటుంది. ఉత్తరాఖండ్లో టూరిజం చాలా పెరుగుతుంది. అక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఉత్తరాఖండ్లో కనెక్టివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. యాత్రికులకు చాలా ఈజీ అవుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఉత్తరాఖండ్లో టూరిజం ఇంక్రీజ్ అయితే దాంతో ఓవరాల్ ఇండియాలో కూడా టూరిజం ఎకానమీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల ఇండియన్ ఆర్మీ ఉత్తరాఖండ్ నుంచి చైనా వాళ్ళపైన దృష్టి పెట్టొచ్చు. 370 కిలోమీటర్ల వరకు రైల్వేని కూడా వేస్తున్నారు ఉత్తరాఖండ్ని కనెక్ట్ చేయడానికి. దాంతో ఉత్తరాఖండ్లో 4 sites-ని కనెక్ట్ చేస్తున్నారు. చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది టూరిజంతో పాటు నేషనల్ సెక్యూరిటీకి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ 6th ప్రాజెక్ట్ వచ్చేసి 25 మెట్రోస్ నెట్వర్క్. సో 25 మెట్రోస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ మెట్రో అనేది 1984లో కోల్కతాలో 26 అక్టోబర్ రోజు స్టార్ట్ చేశారు. మనం 2014 వరకు చూసుకుంటే ఇండియాలో కేవలం 4 cities-లోనే మెట్రోస్ ఉండేవి. 1 కోల్కతా, 2 ఢిల్లీ, 3 బెంగళూరు, 4 గురుగ్రామ్. ఈ 4 cities-లోనే మెట్రోస్ అనేవి ఉండేవి. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇండియాలో 15 సిటీస్లలో మెట్రోస్ వచ్చాయి. ఇంకో 15 సిటీస్లలో మెట్రోస్ వర్క్ అనేది అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. 2025 వరకు 25 సిటీస్ లో మెట్రో స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఇండియాలో కనెక్టివిటీ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ జర్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల చాలా జాబ్స్ అనేవి ఈజీగా జనరేట్ అవుతూ ఉంటాయి. 2047 వరకు దేశంలో 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ అయిన తర్వాత 100 సిటీస్లలో మెట్రోస్ని తీసుకురావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ 7th ప్రాజెక్ట్ డిఎంఐసి ప్రాజెక్ట్, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇండియా క్యాపిటల్ ఢిల్లీని ఇండియన్ ఎకనామిక్ క్యాపిటల్ అయిన ముంబైతో కలిపి ఈ కారిడార్ ని ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే దారిలో 6 స్టేట్స్ ని కనెక్ట్ చేసుకొని ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఈ స్టేట్స్ అన్నిటిని కవర్ చేసుకొని 1500 కిలోమీటర్స్ వరకు పెద్ద కారిడార్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని 2006లో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఇండియాకి జపాన్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి $100 million. దీంతో ఇండియా, జపాన్ రెండు కూడా సేమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. జపాన్ వాళ్ళు 0.1% ఇంట్రెస్ట్కే ఇండియాకి 40 years కోసం లోన్స్ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఇండియన్ ఎకనామీ పైన ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడకుండా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రొడక్షన్స్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక సైడ్ కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది. ఇంకో సైడ్ ఫ్రెష్ చార్జ్ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 8th ప్రాజెక్ట్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో 6-lane ఫ్రీవే గ్రిడ్ రోడ్ బ్రిడ్జ్ వేస్తున్నారు. 22 kilometers వరకు లెంత్ ఉంటుంది. 16.5 kilometers సీ బ్రిడ్జ్ ఉంటుంది. 5.5 kilometers ల్యాండ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి $2 billion. 2023 వరకు ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్రిడ్జ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతే ఇండియాలో లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అవుతుంది. 70,000 కన్నా ఎక్కువ వెహికల్స్ ఈ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పైన మాక్సిమం స్పీడ్ వచ్చేసి 100 km/h ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వల్ల ముంబై ప్రాపర్ గా కనెక్ట్ అయిపోతుంది. దాంతో ముంబైతో పాటు మహారాష్ట్ర ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా వరకు పెరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ 9th ప్రాజెక్ట్ జోజిలా టన్నెల్. ఈ టన్నెల్ 11,575 feet ఎత్తున శ్రీనగర్ నేషనల్ హైవే పైన కడుతున్నారు. ఈ టర్నల్ లెంత్ వచ్చేసి 14.5 kilometers ఉంటుంది. ఈ టర్నల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏషియాలోనే అతిపెద్ద టర్నల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి 6,800 crores. ఈ ప్రాజెక్ట్ అనేది 2025 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈ టర్నల్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల 3.5 hours లో వెళ్లే ట్రావెలింగ్ టైం అనేది 15 minutes లో అయిపోతుంది. లడఖ్ నుండి కాశ్మీర్ మధ్యలో టూరిజం అనేది చాలా పెరుగుతుంది. తక్కువ టైంలో ప్రజలు వస్తారు, వ్యాపారాలు పెరుగుతాయి. నేషనల్ సెక్యూరిటీ కోసం కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ 10th ప్రాజెక్ట్ చెనాబ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ జమ్మూని కాశ్మీర్తో కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ యొక్క ఆర్క్ గేజ్ అనేది దీని స్టీల్ కాంక్రీట్తో తయారు చేస్తున్నారు. బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 1.3 kilometers వరకు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ హైట్ వచ్చేసి 359 meters అబౌవ్ ద రివర్ బెడ్ ఉంటుంది. అంటే కిందున్న రివర్ నుండి 359 meters ఎత్తులో అన్నమాట. ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని హైట్ అనేది 35 meters ఎత్తులో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్స్ అనేవి 100 km/h వరకు ట్రావెల్ చేస్తాయి.
ఈ బ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి 1200 crores. ఈ బ్రిడ్జ్ ని హిమాలయాస్ ఏరియాస్ లో కడుతున్నారు కాబట్టి క్లైమాటిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జ్ లో ఎక్కువగా స్టీల్ ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఈ బ్రిడ్జ్ అనేది -20 degrees టెంపరేచర్ నుంచి 260 కిలోమీటర్ విండ్ స్పీడ్ ని కూడా తట్టుకోగలదు. అంతేకాకుండా 8 magnitudes వరకు ఎర్త్ క్వేక్ ని కూడా తట్టుకోగలదు. 24,000 tons స్టీల్స్ ని యూజ్ చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ లో. ఈ బ్రిడ్జ్ అనేది తయారైన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో కనెక్టివిటీ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. దానివల్ల టూరిజం ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఓవరాల్ ఇండియా గ్రోత్ పెరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఇండియాలో టాప్ 10 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. వచ్చే సంవత్సరాలలో ఇండియన్ ఎకనామీని $10 trillion గా మార్చడానికి ఈ ప్రాజెక్ట్స్ అనేవి హెల్ప్ చేయబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.